హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పిజ్జా తయారు చేసుకుంటున్నాము. చూడండి, ఇన్స్టెంట్గా మనం పిజ్జా తయారు చేసుకోవాలి అంటే పిజ్జా బేస్ దొరుకుతాయి మార్కెట్లో. కావాల్సినవి ఇంకో క్యాప్సికమ్ చూడండి, టమోటాలు, ఆనియన్, టమాటా సాస్, చీజ్. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి ఇలా సీడ్స్ కూడా తీసుకున్నాము. పిజ్జా తయారు చేసుకుంటే ప్లేట్ చూడండి. ఇది ముందుగా ప్యాన్లో ఈ పిజ్జా బేస్ పెట్టుకొని దాని మీద టమాటా సాస్ ముందుగా వేయాలి. అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ కూడా ఇలాగా పైన ఇలా వేసుకోవాలి. తర్వాత టమాటా పీసెస్ని చూడండి ఇలా పెట్టి ఆనియన్ పీస్ని కూడా ఇలా పిజ్జా బేస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ పీస్ని కూడా చక్కగా ఇలాగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో, చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. చీజ్ కూడా మళ్ళీ వాటిపైన వేయాలి. చూడండి అప్పుడే ఎంత బాగుందో. చిన్న సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇలా మనం కొంచెం వేయాలి, పైన ఎక్కువ వేయకూడదు. చీజ్ ఎక్కువగా ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది పిజ్జా. ఇప్పుడు మనం ఓవెన్లో పెడదాం. అలా పెట్టాలి. చూడండి, 3 minutes పెట్టుకోవాలి. 3 minutes కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓవెన్ ఓపెన్ చేద్దాం. చూడండి, పిజ్జా మనం ఎంత చక్కగా ఉంది, రెడీగా ఉంది. తినాలనిపించేస్తుందా మీకు? పెట్టుకుంటాం. ఇప్పుడు మనం పిజ్జా కట్టర్తో పీస్లను కట్ చేసుకుందాం. చూడండి, ఈ పిజ్జా కట్టర్ కూడా మనకి బయట దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవిగో పీసెస్ ఇలా కట్ చేసుకొని తింటే చాలా బాగుంది. మనం బయట తెప్పించుకుంటే పిజ్జాల కంట ఇలాగ ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్.